ఫ్రెండ్స్ ఆరు నేను బుచ్చామను మీ బుచ్చామను మా ఇంటికాడ రాత్రి దొంగలు వచ్చింది బాబు. వస్తారంటే మెల్ల నేను లేచిన. ఎవరు నువ్వు? ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఉండేవాడు. నేను లేచి చూడని పోతే ఆ గేట్ కాడ దేవుడు ఆడుతున్నాడు. దేవుడు ఆడుతుంటే ఏరా అంటున్నా. అంటాడంటే ఆడు సప్లై చేస్తాడు. ఆడు ఏమంటాడు ఏమనకపోతే ఎవడ్రా అనుకుంటూ వచ్చిన పోయినా. అయినా కానీ సప్లై చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు రారా రే, నువ్వు రారా, నువ్వే రా. నువ్వు పైన వాడుకున్నావు, నీ కింద నిన్ను పైన నీ పైన వాడుకున్నావు. ఫోన్ చేస్తే ఎప్పుడు వస్తాను? నాకు ఫోన్ తిడతారా? ఏమవుతావు గేట్ కాదురా. టీవీలో మొన్న ఒకటి తీసుకొచ్చింది ఇట్లా తెచ్చి టీవీలో వచ్చిందిరా. వచ్చిండు ఎఫ్ఐఆర్ వచ్చిండు. వచ్చిండు వస్తాను ఇంకా అట్టనే తాళం పెట్టి వచ్చి ఇట్లా అన్నాడు. ఇట్లా అనగానే ఊసి కింద పడ్డ తాళం. అదే ఇట్లా ఇట్లా అనగానే ఊసి కింద పడ్డ తాళం. నేను అనుకున్నా ఎవరు పడ్డారు పడతానంటే నేను లేచిన. నేను లేచి చూసిన ఎవడరా అన్న అంటేనంటే ఆడే సప్పుడు చేస్తున్నాడు. గండి గంట రాకున్నాడు. గండి రాక నిలబడతానే అన్న. చంపేస్తారా ఎదవా అన్న అంటే వాడు పరుగో ఉరుకుతున్నాడు. ఆగురా చెత్త నా కొడక ఆగు నరికేస్తాడు అన్న అంటే కాదు వచ్చాడు కాడికి. గేట్ తాళం కూడా వెళ్ళిపోయాడు ఎదవా. నేను ఆగురా అన్న అని ఆగరాడు. అలా రన్నింగ్ చేస్తూ ప్రాబ్లం సాల్వ్ చేసావురా. ఇంకే ప్రాబ్లం లేదు. ఆన్లైన్ లోన్ కట్టేసాం. కోడి కూర ఉడుకుతుంది. దొరికింటేనా ఒక కట్టేసుకొని బాజానిస్తుంది. మన ఇంటికాడ గేట్ కాడదా అట్లాంటి ఏమంటావని నవ్వుతాడు చూడు. గేట్ తాళం పెట్టినా కదా. ఏదో నాకు సరే చెప్పు. నువ్వు గేటు ఇంకా టీవీలో వచ్చిందా? కాదురా గేట్ కాడ కానీ ఎలగొట్టేసినాడు. వచ్చిన్నాడు వస్తే ఊకుంటున్నా. నేను బట్టి ఒక కట్ట తీసుకున్నా అనుకున్నా. కానీ ఏం లేదు వేసిన దప్పరిద్దాం అనుకున్నా. కానీ జంప్ అయిండు ఆడు. కానీ జాగ్రత్తనే ఉండాలి, దొంగలు వస్తాం. ఒకసారి కాదమ్మా ఒకసారి ఏం చేసాడు తెలుసా? ఒక్క ఆయన వచ్చి అమ్మ గేట్ తెరుచుకొని వచ్చేసి తలుపు కొడుతుంది. ఎవరా నీళ్ళు తెరిచిన ఏ బాబు ఎవరు కావాలి సార్? కిడ్నీ తీసుకుంటారా సార్? ఆయన ఉంటాడు. ఆయన దగ్గర పైన తిన్నావా లేదా? ఆయన దసరా తలుపు కొట్టింది. తలుపు కొడితే ఎవరని తెరుస్తానంటే ఇంత ఎత్తుండే వాడది. ఏం కావాలని అడిగిన. ఇంత అన్నం పెట్టు 2 గంటలకు వచ్చి అన్నం పెట్టమంటుంది. లేదురా నిజంగానే వచ్చింది. నిజంగానే వచ్చింది. ఆ గేటు తాళం పెట్టకుండి తెరుచుకున్నది. తెరుచుకొని తెస్తున్నాడు. లేవా మనిషి నాకన్నా వాడది. అన్నం పెట్టంటే నడు ఇప్పుడు వచ్చినాడు అన్నం ఎప్పుడన్నా అంటే వెళ్ళిపోయింది బామ్మ. వెళ్ళిపోయి నేను మళ్ళీ ఈ లోపలికి పోయి బయటకు ఎంత దూరం వెళ్ళిపోయింది. 2 గంటలకు రాత్రి డోర్ సౌండ్ అయింది. నేను తీయలేదు. లేదు కింద తలుపు కొడతా ఉంది. తలుపు కొడతారంటే నేను తలుపు తీయకండి ఎప్పుడైనా. నేనంటే తీసినా కానీ మీరు లేదు. ఎందుకంటే జాగ్రత్తగా మనం నిద్రమ్మప్పుడు ఉంటాము. అటాక్ చేసేస్తారు మన మీద. ఏంటో కానీ దొబ్బేసి ఆయన ఏమైనా ఉంటే నన్ను గుద్దుకోరనుకో నాతోనికి రారు.
ఒకవేళ వచ్చినా నాతో ఏం లేదు బంగారం నాకు నాట్ రిలేటివ్ వస్తే ఉన్న మూటలు ఎత్తుకపోయారు ఇంకేం ఎత్తుకపోతారు ఏం లేవు గమ్మ కూడా సరే కానీ తినేస్తారా తిరుగుతురా ఈ పర్సెంట్ ఎవరన్నా రాత్రి పూట డోర్ కొడుతుంది తాళం పెడుతున్నా గేటుకు అందుకని ఇంక కిటికీలకేం చూడాలి కిటికీనాడు కిటికీ ఆడితే కలుతురా కిటికీ తెచ్చి వాడు రా అని అడగాలి. కిటికీ ఎత్తులేదు పైకి అయింది ఎంత తీస్తావు తెలుస్తుంది కదా లోపల బయట నుంచి ఓడి వస్తుంది. ఎవరు వస్తారు ఏది వాళ్ళు వస్తారు కెమెరా ఫిట్ చేసుకున్నాను. ఈ కెమెరా ఫిట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ ఫిట్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎవరు వస్తారు ఎవరు వస్తారు. ఎప్పుడు వస్తారు ఆ ముడ కొడుకులు ఎప్పుడో వచ్చి పోతుంటారు దొంగ కొడుకులు మస్తు కిరాడీలు ఉండరు ఎందుకంటే జాగ్రత్త ఉండండి నేనైతే తెలిసినా నాకేం చేయరు మనం పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తాం. ఓకే ఇవన్నీ కాదు. అరే మా ఇంట్లో కాదురా పక్కింటోనికి పక్కింటా మన ఇంటి కాదు మన ఇంటికి ఎందుకవుతుంది మన ఇంటికి వస్తే గోడేసరి నరికి పరేను మరి అప్పుడు నువ్వు ఇప్పుడు రారా రే నువ్వు రారా కిందకు వచ్చిండు అంటే కిందికి వచ్చినంటే చూసుకుంటా ఏమంటారు చూద్దామని నేను వాళ్ళకి చెప్తున్నా పక్కింటికి వచ్చి వచ్చారు నా ఇంటికి వస్తానా సపా చెక్ 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 చేసి పారేస్తా నేను పక్కింటోళ్ళకి వచ్చి పక్కింటోళ్ళకి వచ్చేది మన ఇంట్లో కాదు. గేట్ కాడికి గేట్ తాళం పలక లేదు లేదు మనకి పక్కింటోళ్ళు కాదు ఆ పక్కింటోనికి వచ్చాను మన ఇంటికి కాదు పరిశాన్ ఉంది అమ్మ నాకు. ఇలా నేను పూలు బాగా అమ్మినా ఇలా పూలు బాగా అమ్మినా ఇలా ఎందుకంటే గానం పట్టింది కదా గానం పట్టినందుకు నా దగ్గర సది పూలు ఇది పట్టిన అన్నీ అమ్మేసిన ఏం పూలు లేకుండా క్లోజ్ చేసి పారేసిన కానీ ఎక్కువ ఎక్కువ వేసేసిన అందరికి ఉండండి మీ ఇంట్లో దొంగలు పడితే కష్టం చూడండి నేనైతే ముసలాయమైనా ఎట్లయినా కానీ ఒకవేళ వచ్చినా నన్ను ఏం చేయలేను నేను చాలా కావాలంటే ఒక కట్టేసుకొని చప దమ దపరిస్తా మీరు దపరియలేరు జాగ్రత్త ఉండండి వాళ్ళు పెట్టుకొని వస్తారు ముఖాలకు పెట్టుకొని వస్తారు చూడు మన ముక్కు గిట్ట నా గిత్త పెడితే గిట్ట పడి ఒకవేళ పడిపోయినా నాకేం కాదు బేట పడిపోయినా పడితే అయిపోయింది 66 ఏళ్ళు వచ్చిన నాకు ఏం కాదు మెడలో ఉన్న బంగారం గొలుసు తీసుకోపో వాడి తీసుకోపోయి పెద్దగా అవుతాడా బంగారు గొలుసు కొనమను వాడు కూడా ఏం పెద్దగా అవుతాడు 2 లక్షలు ఇప్పుడు పోని అరే అంత పెద్ద డబ్బని ఎత్తుకపోయింది 2 లక్షలు ఏం పెద్దరా అది 2 లక్షలు 3 లక్షలు శిలనుండే అంత డబ్బనే పోయింది ఇంకా అంత కాదు కానీ నువ్వు ఇది తీసుకో ఉండండి పడి ఏముండండి అరా ఎవరు తీసుకోపోతారు నాకు ఇచ్చేసి ఇవాళ దాపెడతా భద్రంగా చెప్పాలా లైక్ చేయండి అమ్మ షేర్ చేయండి సబ్ చేయండి కామెంట్ అయిపోయింది ఇవాళకి బాయ్ హాయ్ బాబు బయలుదేరు ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో వెళ్ళు